తప్పదు నాది అయితే అకౌంట్కి వెళ్ళి తీసుకోవడం అంటే చాలా తప్పది. ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరి అకౌంట్లకి అట్లా తీసుకోవడం అనేది తప్పదు. అసలు రాంగ్ అది, జియోనే రాంగ్ అది. ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉంటారు, నువ్వు ఎక్కడో చెట్ల సాటుకు పుట్టల సాటుకు నిలబడి కొట్టడం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు. నువ్వు రోజుగా డైరెక్ట్ ముందుకు వచ్చి నిలబడి కొట్టు ఫోటో, ఒప్పుకుంటాం దానికి, మేము తప్పు చేస్తున్నామని. నువ్వు ఎన్నో చెట్టు పక్కన నిలబడి పుట్ట పక్కన ఇక్కడ రోడ్ మీకు వెళ్ళిగా రోడ్ మీకు వస్తున్నాము, మా బండ్లు ఇన్నే జస్ట్ ఇట్లా వచ్చేవారికి ఇక్కడనే కొట్టేస్తారు మాకు, దానికి ఫోటో కొడతారు, దాని ఎంత చాలా వేస్తారు. ఇప్పుడు ఇదే గల్లీ మాకు, ఈ గల్లీకి వెళ్ళి రోడ్ మీకు వస్తే మాకు ఫోటో కొడితే మేము ఎక్కడికి వెళ్ళి వెళ్తాము? ఇది మా లోకల్కి కదా, మేము లోకల్కి వెళ్ళి రోడ్ మీకు రావద్దంటే మాది ఎట్లా? హైవేలో మేము కొడుతున్నాం, ఓకే మేము ఒప్పుకుంటాము. మేము లాంగ్ పోతున్నామంటే హెల్మెట్ పెట్టుకుంటలేమంటే మా తప్పది, ఓకే, మేము దాని గురించి కాదనట్లేదు. గల్లీలో కాలనీ ఒక మన బండి రిజిస్ట్రేషన్ ఉంది, ఏ ఏరియాలో ఉంది, అది ఎంత వరకు పరిధిలో ఉన్నదంటే చూసుకోవాలి కదా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తాను, గల్లీలకి బయటకు వచ్చినాక కూడా కొట్టేస్తా అంటే తప్పు, చాలా తప్పు. అది కొట్టడం ఓకే ఒక తప్పు, ఇంకోటి నువ్వు అకౌంట్కి వెళ్ళి కొట్టడం అనేది ఇంకా చాలా తప్పది. ఒక రోజు ఒక్కొక్కరి దగ్గర ఒక రోజు ఉంటాయి, నా చేసుకుంటేనే బతికేటోళ్ళం ఉన్నాం చాలా మందిని. ఎంప్లాయీస్ కాదు, మాకు ఏ పథకాలు రావు, ఏమీ లేవు, మాటలు మేము బతుకుతున్నాము. దాంట్లో కూడా మీరు గండి కొట్టి ఇది చేస్తామంటే అది చాలా రాంగ్. అది అసలు గవర్నమెంట్ అది రాంగ్ అన్న, తప్పది, చాలా తప్పు. గవర్నమెంట్ చేసేది తప్పు చాలా. ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు చేయడం పథకాలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, కానీ ఏది చక్కగా కరెక్ట్ ప్రజలకు అయితే అందుకుంటారు లేదు, ఏది నికరంగా లేదు, ఏది రావట్లేదు కూడా ఇప్పటి వరకు. మాకు పాటిస్తామన్నా, మేము పాటించామని అనట్లేదు. నేనేం చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఒక మా బండి రిజిస్ట్రేషన్ మా లోకల్ ఇక్కడ నుంచి ఇక్కడ మాకు పరిధి అనేది ఇవ్వాలి కదా. నువ్వు సరే మేము ఇప్పుడు హ్యాబిట్స్ పోయినాం, కోటికి పోయినాం, అక్కడ లాంగ్ లో పోతున్నాం, మీరు కొట్టండి, మేము ఒప్పుకుంటాం, దానికి మా తప్పు ఉంటుంది కాబట్టి. మేము ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్కు 10 సార్లు తిరిగేది ఉంటుంది నా పరిస్థితి. అప్పుడు నేనేం రూకి హెల్మెట్ పెట్టుకొని పోనా? అంతేనా? ఇప్పుడు నేను ఈడికెళ్ళి పోవాలి, ఈ రోడ్ మీదకి వస్తా, ఈ రోడ్ మీద కొడితే నాకు చాలా, నేను ఎట్లా కట్టాలి చెప్పండి? ఇప్పుడు నాకు ఒక లిమిట్ అనేది తీయాలి కదా. మీరు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లిమిట్ అనేది తీయాలి. రిజిస్ట్రేషన్ బండి ఎడికెళ్ళి ఉంది, బండి కాడికెళ్ళి పరిధి ఎంత పట్టుకుంది అంత వరకు ఇవ్వాలి కదా. అయ్యో ఇప్పుడు ఇది నాది, ఇది మలపేట దాటినంటే నాకు కొట్టు, నేను ఒప్పుకుంటా దానికి. ఎందుకంటే నేను లాంగ్ పోతున్నా కాబట్టి, నేను పెట్టుకోవాలి, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నాకు ఏది చాలా, నేను కాదనట్లేదు. నువ్వు నా పరిధిలో ఉన్నప్పుడు కూడా నాకు కొడతా అంటే అది ఎంతవరకు న్యాయం అనేది తెలియాలి ఆయన.